ఇక ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రైవేటైజేషనే. గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు వస్తే అన్ని ప్రైవేటైజేషనే అని విలేజ్ హెల్త్ క్లినిక్స్ను నిర్వీర్యం చేశారని అన్నారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల చేతికి ఇచ్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలను తిలకిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటైజేషన్ మొత్తం ఇప్పటికే 10,032 ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్ అన్నీ కూడా గాల్లో పెట్టారు. ఇవాళ చాలా అద్భుతమైన ఈ విలేజ్ హెల్త్ క్లినిక్, ఎందుకంటే నాకు తెలిసి చాలామంది పేదవాళ్ళు, ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళటంలా, వాళ్ళు అక్కడికి వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు అక్కడ మందులు లేవు, అక్కడ టెస్టులు లేవు, వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, వీటిని పెట్టారని చెప్పి ఇవాళ వాటిని నీరుగార్చారు. సచివాలయ వ్యవస్థ నీరుగార్చారు, సరే దాన్ని తీసేయండి. ఈరోజు విలేజ్ హెల్త్ క్లినిక్స్ని పూర్తిగా నీరుగార్చారు. 17 మెడికల్ కాలేజ్ చేస్తే వీటిని ప్రైవేట్ పరంగా చేయాలని చూస్తున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరంగా చేయాలని, ఇవాళ అన్ని ప్రైవేట్ చేస్తే అంటే ఒక ప్రభుత్వం, నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యాన్ని విద్యని ప్రభుత్వమే ప్రతి పేదవాడికి కూడా అందించాలి. అలాంటిది ఇవాళ వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలి. వీటిని కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఇక ప్రభుత్వం ఏం చేస్తుందండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,50,00,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు ప్రీమియం చెల్లిస్తా ఉన్న 2,500 రూపాయలు ప్రీమియం ఒక్కొక్క కుటుంబానికి చెల్లిస్తాలని మీరు భావిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే టోటల్గా ప్రీమియం చెల్లించాల్సిన అమౌంట్ చూస్తే 3,750 కోట్ల రూపాయలు వస్తుంది. మనకయ్యే ఖర్చు 4,000 కోట్లు ఆరోగ్యశ్రీలో. ప్రీమియంకి దీనికి రెండిటికి పెద్ద తేడా లేదు. సో మీరు ఇవాళ ఈ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటీకరణ చేసి హాస్పిటల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూ తిరిగి వాళ్ళ యొక్క నిబంధనలకు కట్టుబడి ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని క్లెయిమ్స్ తెచ్చుకోగలరు. అదే ప్రభుత్వం ఉందనుకోండి, ఈరోజు కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కోవిడ్కి 700 చికిత్సలు మనం ఆరోగ్యశ్రీలో చేర్చగలిగాం ఇమీడియట్గా. కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్ని జబ్బుల్ని ఒక్కసారి చేర్చాలంటే వాళ్ళు కొంత సమయం పడుతుంది. ఒక 6 నెలల సంవత్సరం అంటారు, ఆ సంవత్సరం తర్వాత కోవిడ్ ఉండదు, కోవిడ్ మళ్ళీ వెళ్ళిపోయిందంటే ఉపయోగం ఉండదు. సో ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది ఏదైనా జబ్బును చేర్చడానికి కానీ, లేకపోతే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కొన్ని జబ్బుల్ని ఈ యొక్క ట్రస్ట్ కింద తీసుకొచ్చి చికిత్స అందించడానికి ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలో అటువంటి అవకాశమే ఉండదు. ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ మనం అంతా కూడా. గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భాను ప్రకాష్, యువ భారత్ టీవీ.